శుక్లాం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనందపద్మనాభం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ భగవద్గీత చదువుకుందామండి. శ్రీకృష్ణ భగవాన్లు గోవింద రామ, అర్జును కెట్లనియే గోవింద రామ, శ్రద్ధగా వినబోయి గోవింద రామ, సంపూర్ణ నీకు గోవింద రామ, జ్ఞాన విజ్ఞానములు గోవింద రామ, చెప్పదలిసినోయి గోవింద రామ, దీని వెరింగిన గోవింద రామ, ఎరుగవలసినది ఇంకా గోవింద రామ, సొంతయు మంటదు గోవింద రామ, అర్జునుడు ఇట్లనే గోవింద రామ, అట్లైన నీ దీనికైనా గోవింద రామ, అందరూ నీటికి గోవింద రామ, యత్నమనరింపరు గోవింద రామ, శ్రీకృష్ణ భగవాన్లు గోవింద రామ, అట్లనే పలికేను గోవింద రామ, అనువేళలోని గోవింద రామ, వినుటకై వత్తూరు గోవింద రామ, నిన్న వాళ్ళలోన గోవింద రామ, కొందరే దీనిని గోవింద రామ, మనం పొర్తున గోవింద రామ, సిరిలో కొందరు గోవింద రామ, ధాన్యపనత్తులు గోవింద రామ, వారిలో నిర్వులు గోవింద రామ, 12 రోయి గోవింద రామ, లోక సమస్త సుఖనో భవంతు. నమః శివాయ. ఓం నమః శివాయ. కథ చెప్పుకుందామండి. 23వ అధ్యాయం సమాప్తమైపోయింది. 24వ అధ్యాయం 24వ రోజు పారాయణం చేయవలసిందిగా అంబరీషుడు ద్వాదశి వ్రతం అంటండి. అత్రిమాముని అగసిని ఉద్దేశించి మరల చెప్పుచున్నాడటండి. ఓ మునీంద్ర, కార్తీక వ్రతమును గూర్చి ఇంకనూ చెప్పేదని వినుము. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఇది సమస్త తీర్థ స్నానములు ఇచ్చును, సమస్త యజ్ఞములను నిచ్చును. ద్వాదశి సూర్య చంద్రగ్రహణముల కంటే అధికము, ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువ. సమస్త పుణ్యములన్నిదిని ద్వాదశి దినము పుణ్యదినము కావున కొంచెము సేపైన పారాయణ చేయవలెను. పుణ్యము కోరువారు ద్వాదశిని ఇడువరాదు. ఈ విషయమును గూర్చి అంబరీషునికి కథ విను. అంబరీషుడు పరమ భగవంతుడై మహారాజు ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి స్వల్పముగా నుందుటచే ఏకాదశి రోజున పారాయణం చేయుటకు ప్రయత్నం చేశాడు. అంతలో దుర్వాసును ముని వచ్చి అతిథ్యం కోరి భోజనమును యాచించాడు. దుర్వాస మహాముని ద్వాదశి పారాయణకు రమ్మని అంబరీషుని ప్రార్థించాడటండి. దుర్వాసునుడు పాలనకు ఆజ్ఞపుచ్చుకొని అనుష్ఠానం కొరకు వెళ్ళాడు. వెళ్ళిన దుర్వాసుడు ఎంతకు రాలేదు. ద్వాదశి గడియలు వెళ్ళిపోవచ్చున్నవి. దుర్వాసుడు బ్రహ్మానుడు అతన్ని విడిచి భోజనం చేయకూడదు. అలాగని ద్వాదశి పారాయణం కూడా వీడకూడదు. ఏమి చెయ్యవలెనో తెలియని పరిస్థితిలో అంబరీషుడు విచారించుచున్నాడు. ద్వాదశిని విడిచిన హరిభక్తిని విడిచివాడగవునని ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యకపోయినా ఏ దోషమునకు పాత్రగునో ద్వాదశిని విడిచిన అట్టి దోషము పొందును. ద్వాదశి పారాణిత్రకమున 12 ఉపవాసములు ఫలము పోవును. అనేక జన్మములందు చేసిన పుణ్యము నశించును. హరి వాసమునకు విడిచిన గలిగడే పాతకమును నివృత్తి లేదు. అందుచేత ద్వాదశి పారాయణ ముఖ్యము చేస్తారు. బ్రహ్మాండ శాపము వలన భయము లేదు. తపాంతము వల్ల కల్పాంతము వల్ల దుఃఖము రానిమ్ము అని తలంచి వేదవేత్తములైన బ్రహ్మాణులకు విట్లనిడిగారు. ఓ బ్రహ్మాణోత్తములారా, దుర్వాస మహామునితో భోజనంకు వచ్చినది
ఇంతవరకు రాలేదు. ద్వాదశి గడియలు పోవుచున్నవి. బ్రహ్మాండుని కంటే ముందు భోజనం చేసిన బ్రహ్మాండు నిత్యక్రమం ఆగును. ద్వాదశి పారాయణం చెయ్యకపోతే ద్వాదశి నిత్యక్రములను కలుగును. మీరు నాకు ఏమి చెయ్యవలెనో ఉపదేశించగలదని వేడుకున్నాను. వారు ధర్మ బుద్ధితో విచారించి సమస్త భూతములందును అగ్నిరూపుడైన వేశ్వరుడు నుండి భక్ష్య భోజ్య చోప్య లేవ్య రూపమైన అన్నమును భక్షించుచున్నాను. ప్రాణవాయువు వలన జగరాగ్ని ప్రజలిద్వముచుండగా జంతువులను ఆకలి కలుగుచున్నది. అందుచేత సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను. కాబట్టి ఇంటికి వచ్చిన శూద్రాదులు కానీ సోడలు కానీ విడిచి భుజించరాదు. ఇంకా బ్రహ్మాండ్ని విడిచి అసలు భుజించరాదు. ఇంటికి పిలిచిన అతిథిని విడిచి భుజించ ఆయు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును గనక మునులు భూసురులు భూమియందు దేవతలతో నమానముగా ఈ దుర్వాసుడు తపోవంతుడై ఈ భూసురుడు కోపగించకపోయినను అతని కంటే ముందు భుజించకూడదు. ద్వాదశి కాలమందు పారాయణం చెయ్యని వెడల హరిభక్తిగా లోభించును. పారాయణం చేసి దుర్వాసుడు శపించును. ఎట్లయినను వర్ధము రాక తప్పదు. అది కొద్దిది గాని బ్రహ్మానులందరూ శాస్త్రములు బట్టి న్యాయ మార్గమును ఈ విధంగా చెప్పారటండి. 24వ అధ్యాయం సమాప్తం. 25వ అధ్యాయం 25వ రోజు పారాయణం రేపు చేసుకుందామండి. అంబరీషుని దుర్వాసుని శాపమటండి రేపు. ద్వాదశి గురించి రెండు కథలు కూడా ఉన్నాయండి. ఓం లోకా సమస్త సుఖనో భవంతు. నమ శివాయ సాంబవాయ కేశవాయ శివాయ శంకరాయ. ఓం పార్వతీపతి నమ. హరి ఓం తత్సు. సర్వం కలిగం బ్రహ్మ అహం బ్రహ్మ నారాయణ. శంభో శంకర శంభో శంకర. నమ శివాయ. ఓం నమ శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ.